వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరినట్లుగా ట్రంప్ ప్రకటించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన వారికి ట్రంప్ అభినందనలు తెలిపారు. ప్రధానంగా సుంకం లేకుండా హార్ముజ్ జలసంధి తెరుచుకుంటున్నట్టు కూడా అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇరాన్ ఓడరేవులు దిగ్బంధనం ఎత్తివేయాలంటూ కూడా ఆదేశించాలంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయనట్టు కూడా ట్రంప్ సంకేతాలు ఇస్తున్నారు. అయితే ప్రధానంగా అమెరికాతో ఒప్పందం పైన ఇరాన్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తుంది. డీల్ చేసుకుంటే శత్రువులను నమ్మినట్లు కాదంటుంది ఇరాన్. అమెరికా హామీలకు కట్టుబడి ఉంటుందో లేదో చూస్తామంటూ కూడా ఇరాన్ తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే హామీలను నిలబెట్టుకుంటేనే తుది ఒప్పందం పైన సంతకాలు చేస్తామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం పైన పాకిస్తాన్ ప్రకటించింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్ లో ఒప్పందం పైన సంతకాలు జరుగుతాయంటూ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి రెండు దేశాలు అంగీకరించాయన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. అయితే శాంతి ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. $84 పడిపోయింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. అయితే అమెరికా ఇరాన్ ఒప్పందంతో భారీగా చమురు ధరలు తగ్గేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసినటువంటి ట్వీట్. ప్రధానంగా ఈ నెల సంబంధించి ఇరు దేశాలు శాంతి ఒప్పందం పైన సంతకాలు చేయబోతున్నట్లుగా ఆయన ప్రధానంగా చేశారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి తీవ్ర మధ్యవర్తిత్వ ప్రయత్నాల మధ్య ఈ శాంతి ఒప్పందాన్ని చెదరగొట్టడానికి కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. కానీ ఇరు దేశాలు కూడా శాంతి ఒప్పందానికి సహకరించాయి, ఇరు దేశాలు కూడా అంగీకరించాయి, స్విట్జర్లాండ్ లో సంతకాలు చేయబోతున్నారు అంటూ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసినటువంటి మరి ముఖ్యంగా ట్రంప్ యొక్క ప్రధానమైనటువంటి అంశాన్ని ట్రూత్ వేదికగా ఆయన ప్రకటించినటువంటి ట్వీట్ ని కూడా ఒకసారి మనం గమనించినప్పుడు ఇరు దేశాలు అంటే ఇజ్రాయిల్ ని ఒప్పించి మెప్పించి మేము శాంతి అడుగులు వేశాం, శాంతి ఒప్పందం కుదిర్చాం, పూర్తి స్థాయిలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తో ఇప్పుడు పూర్తి స్థాయిలో డీల్ కంప్లీట్ అయిపోయింది. కంగ్రాచులేషన్ టు ఆల్, అందరికీ అభినందనలు తెలియజేశారు అమెరికా అధ్యక్షుడు. ఇకపైన హార్ముజ్ జలసంధి నుండి ఓడలను పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళడానికి ఎలాంటి సందేహం లేదు. సో పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు అంటూ కూడా ట్రంప్ తెలియజేశారు. మరోవైపు పూర్తిగా ట్రంప్ వ్యాఖ్యలను డెమోక్రట్లు కూడా కొంతవరకు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సో పూర్తి స్థాయి దీనికి సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన బిల్లులు ఎక్కడా లేవు, ట్రంప్ హడావుడే కనబడుతుంది అంటూ కూడా డెమోక్రట్లు మరోవైపు పెదవి విరుస్తున్నటువంటి వైనం. అయితే అమెరికా ఇరాన్ మధ్య కుదిరినటువంటి శాంతి ఒప్పందంతో యుద్ధం క్లోజ్ అయిపోయినట్లుగా ప్రజెంట్ అయితే పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఒక కీలకమైనటువంటి ఒప్పందం జరిగినట్లుగా అయితే భావిస్తున్నారు. దీంట్లో ఇరాన్ కూడా పలు కీలకమైనటువంటి సందేహాలు వ్యక్తం చేస్తుంది. ట్రంప్ చెప్పినటువంటి మాట ప్రకారం ఒప్పందంలో ఉన్నటువంటి ప్రతి అంశం అంటే పాయింట్ టు పాయింట్ ఇంప్లిమెంటేషన్ జరిగితేనే మేము సంతకాలు పెడతాం, లేకపోతే సంతకాలు పెట్టేటువంటి అవకాశమే లేదు. ఇది ఇరాన్ క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి వైనం. మరోవైపు ప్రతీకార చర్యలతో ఆ దేశానికి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ను చంపేసినటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకునేటువంటి అవకాశం ఉన్నట్లు గతంలో చేసినటువంటి ప్రకటనలు, తాజాగా ట్రంప్ చేస్తున్నటువంటి ఈ వరుస ప్రకటన, దీంట్లో ఇరాన్ కూడా కట్టుబడి ఉంటున్నాం, నిబంధనలు ఇంప్లిమెంట్ చేస్తేనే మేము కూడా పూర్తి స్థాయిలో శాంతి ఒప్పందానికి సహకరిస్తామని చేస్తున్నటువంటి ప్రకటన చూస్తుంటే యుద్ధానికి పూర్తి స్థాయిలో ముగింపు పలికినట్లే అని అంతర్జాతీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు. ఒకసారి మనం మధ్యప్రాచ్యంలో జరిగినటువంటి 3-4 నెలలుగా సాగినటువంటి యుద్ధ పరంపరను మనం గమనిస్తే ఆల్మోస్ట్ యుద్ధం ముగిసినట్లే అని తాజాగా ట్రంప్ ప్రకటన చాలా మందికి ఊరట లభిస్తుంది. ముడి చమురు అతి తక్కువ ధరకే రాబోతుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొంతవరకు ఇప్పటి వరకు పడినటువంటి బడ్జెట్, ఎగుమతులు దిగుమతుల పైన పడినటువంటి బడ్జెట్ ఇకపైన కాస్త తగ్గబోతుంది. సో బ్యారెల్ ధర $84కు చేరబోతుంది. 100కు పైగా 150 వరకు చేరినటువంటి బ్యారెల్ ధర ఇకపైన తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రపంచ దేశాలపైన చాలా స్పష్టంగా ముడి చమురు యొక్క ప్రభావం పడింది, గ్యాస్ ప్రభావం పడింది, పెట్రోల్ డీజిల్ యొక్క ప్రభావం పడింది. ఈ మొత్తానికి కారణం గల్ఫ్ దేశాల్లో సాగుతున్నటువంటి మధ్య ప్రాచ్యంలో సాగుతున్నటువంటి యుద్ధ ప్రభావం. ట్రంప్ నేను తగ్గను అన్నారు, బెంజమిన్ నెతన్యాహు తగ్గను అన్నారు. మరోవైపు ఇరాన్ నేను అసలు తగ్గేదే లేదు, ప్రతీకారం తీర్చుకుంటాను అంది. ఇరు దేశాల మధ్య 3 నెలలుగా సాగినటువంటి వైనంలో అనేక మంది అమాయకపు ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. చిన్న పిల్లలు, పసిపిల్లలు, మహిళలు, గర్భిణీలు,
వృద్ధులు, ఇలా చెప్పుకుంటే పోతే ఇరాన్ పరిసర ప్రాంతాల్లో, లెబనాన్ పరిసర ప్రాంతాల్లో, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రాణాలు మృత్యువాత పడినటువంటి పరిస్థితి, లక్షల కోట్లలో ఆస్తి మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి. యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి దేశాలకు రక్షణపరమైనటువంటి ఆయుధాలను కూడా భారీగా నష్టం వాటిల్లినటువంటి నేపథ్యం. హార్ముజ్ జలసంధి క్లోజ్ చేయడం ద్వారా, బాబల్ మండే క్లోజ్ చేస్తామన్నటువంటి బెదిరింపుల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ల పైన ఎంత ప్రభావం పడిందో మనం చూసాం. ధరలన్నీ కూడా ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి, ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితి. గల్ఫ్ దేశాల్లో సాగినటువంటి యుద్ధం మన ఇంటి వరకు కూడా వచ్చినటువంటి వైనం. కానీ తాజాగా ఆ యుద్ధానికి పులి స్టాప్ పడింది. ట్రంప్ తాజా ప్రకటనతో శాంతి ఒప్పందం కుదిరింది అనేటువంటి ఇష్యూ మనం ఇక్కడ కీలకంగా పరిశీలించాలి. అయితే ఇరాన్ తో శాంతి ఒప్పందాన్ని కుదిరినట్లుగా ట్రంప్ ప్రకటించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన వారందరికీ కూడా ట్రంప్ అభినందనలు తెలియజేస్తున్నారు. సుంకం లేకుండా హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం ఎత్తివేయాలంటూ కూడా ఆదేశించాలని ట్రంప్ చెప్తున్నారు. ప్రపంచ దేశాలకు ట్రంప్ ఒకటే సూచన చేస్తున్నారు, వాళ్ళ యొక్క షిప్ల యొక్క ఇంజన్లను ఆన్ చేసేయండి, హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛగా క్రాస్ చేసేయండి, హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి. ఇది ట్రంప్ తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అయితే అమెరికా వ్యాఖ్యలపైన ఇరాన్ వర్షన్ ను ఒకసారి మనం గమనిద్దాం. డీల్ చేసుకుంటేనే శత్రువుల్ని నమ్మినట్టు కాదంటుంది ఇరాన్. కేవలం డీల్ మాత్రమే, యుద్ధం మాత్రమే, కానీ శత్రువులను నమ్మినట్టు కాదు అని ఇరాన్ వ్యాఖ్యలు చూస్తుంటే అమెరికా ఇజ్రాయిల్ పైన ఇరాన్ కు ఉన్నటువంటి ప్రతీకారం, శత్రువుగా భావించినటువంటి వైనం చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అమెరికా హామీలకు కట్టుబడి ఉంటుందో లేదో చూస్తామంటూ కూడా ఇరాన్ వ్యాఖ్యానించింది. అంటే ట్రంప్ గంటకో మాట పూటకో బాట పడుతూ ఉంటారు. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ట్రంప్ ఆలోచన ధోరణి ఆల్మోస్ట్ అర్థమైపోయింది. ఇరాన్ కూడా అదే చెబుతుంది. అమలులో అంటే కీలకమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా అమెరికా కట్టుబడి ఉంటుందో లేదో చూస్తాము. సో అమెరికా పైన మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా అసలు నమ్మకమే లేదు అనేటువంటి ధోరణిలో ఇరాన్ వ్యాఖ్యలు మనం గమనించాలి. అయితే హామీలను నిలబెట్టుకుంటే తుది ఒప్పందం పైన సంతకాలు చేస్తామని ఇరు దేశాలు ప్రకటిస్తున్నటువంటి వైనం. ఈ నెల 19న ఏం జరగబోతుంది? స్విట్జర్లాండ్ లో ఇరు దేశాలు సంతకాలు చేస్తాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ఒకసారి మన ప్రీవియస్ లో ఒక పాయింట్ ని కూడా మనం క్లియర్ కట్ గా గమనించాలి. ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాలు ఇదే విధంగా చర్చలకు వచ్చాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్తాన్ లో కీలకమైనటువంటి నగరం ఇస్లామాబాద్. అక్కడే ఇరు దేశాలను పిలిపించిన తర్వాత ఆ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ లకు తారుమారైనటువంటి పాయింట్స్, ఇరాన్ యొక్క ప్రతిపాదనలు, అమెరికా ప్రతిపాదనలు, మధ్యలో నేను ఒక ప్రతిపాదన పెడతానని పాకిస్తాన్ పెట్టినటువంటి ప్రతిపాదన ఏవి కూడా సత్ఫలితాన్ని ఇవ్వనటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ స్విట్జర్లాండ్ లో ఏం జరగబోతుంది? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఇప్పటికైనా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉందా? తాజా ప్రకటన అదే ఇరు దేశాలు కట్టుబడి ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఈ నెల 19 అంటే ఆల్మోస్ట్ జరిగేటువంటి ఈ 4 రోజుల్లో యుద్ధ పరిణామాలు తగ్గబోతున్నాయా? పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలపైన ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయో మనం కూడా వేచి చూడాలి. కానీ రెండు దేశాలు అంగీకరించాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి తాజాగా ట్వీట్ మాత్రం ప్రపంచ దేశాలు కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్య అయినా యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాలు కూడా కోరుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలని భారత్ సహా ప్రపంచ దేశాలు కూడా ఆకాంక్షించినటువంటి వైనం కూడా మనం గమనించాలి. చూడాలి ఈ నెల 19న స్విట్జర్లాండ్ ఏం జరగబోతుందో, స్విట్జర్లాండ్ లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. సో ఇరు దేశాల సంతకాల మధ్య యుద్ధానికి ఫైనల్ గా పులి స్టాప్ పడేటువంటి అవకాశం కనబడుతుందా? ఇంతకీ మీరేమనుకుంటున్నారు? యుద్ధం ముగిసేటువంటి అవకాశం ఉందా? ట్రంప్ తాజా ప్రకటన గత ప్రకటనలాగే ఒక మోసపూరితమైనటువంటి ధోరణిగానే ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేదా ఈ ప్రకటన ఏమైనా స్పెషల్ గా మీరు పరిగణిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి.